అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన అంగన్వాడీ కేంద్రాలు మరియు ఉద్యోగుల విషయంలో జరగబోయే మార్పుల గురించి ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 55,700 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే వాటిలో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం। ఇప్పటి వరకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా ఉంటారు। అంగన్వాడీ కార్యకర్తకు 11,500 వేతనం మరియు ఆయాకు 7,000 వేతనం వస్తుంది। అదే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్త ఒకరే ఉంటారు, ఆయా ఉండరు। ఈ మినీ అంగన్వాడీ కార్యకర్తకు 7,000 వేతనం వస్తుంది। ఇప్పుడు ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చితే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అంగన్వాడీ కార్యకర్తకు 11,500 వేతనం లభిస్తుంది మరియు ఆయాను కూడా నియమిస్తారు, ఆయాకు 7,000 వేతనం వస్తుంది। దీనివలన ఇప్పటి వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు పొందుతున్న వేతనంలో 4,500 వరకు పెరుగుదల ఉంటుంది। అయితే ఈ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిన తర్వాత వారు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలని, అలా 10వ తరగతి అర్హత లేని వారికి 1 లేదా 2 సంవత్సరాల సమయం ఇచ్చి 10వ తరగతి పాస్ అయ్యి అర్హత సాధించాలని నిబంధన చేర్చే అవకాశం ఉన్నది। దీంతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలను కూడా రేషనలైజేషన్ చేసి, అంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలకు అటాచ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం। ఇదండి ఈ వీడియో। ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కార్యకర్తలందరికీ చేరే విధంగా చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్స్ టు ఎవ్రీవన్।